ప్రతి ఏడాది జరిగే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఐశ్వర్యరాయ్ తన లుక్స్ తో అందరినీ ఆకట్టుకుంటారు. ఏదో ఒక స్పెషాలిటీతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తుంటారు. ఈ ఏడాది కేన్స్ లో తన లుక్స్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నారు ఐశ్వర్యరాయ్. 79వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో రెడ్ కార్పెట్ పై పలువురు ప్రముఖ సెలబ్రిటీలు అట్రాక్టివ్ అవుట్ ఫిట్ తో ఆకట్టుకున్నారు. ఈ వేడుకల్లో ఎప్పుడూ హైలైట్ గా నిలిచే ఐశ్వర్యరాయ్ ఈసారి కూడా ట్రెండీ లుక్ లో మెరిశారు. ఆమె ధరించిన అవుట్ ఫిట్ చాలా గ్రాండ్ గా ఉంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈసారి కేన్స్ వేదికపై ఐశ్వర్యరాయ్ ప్రముఖ డిజైనర్ అమిత్ అగర్వాల్ స్పెషల్ గా డిజైన్ చేసిన లుమినారా అనే డీప్ సఫైర్ బ్లూ గౌన్ లో ఆమె రెడ్ కార్పెట్ పై నడిచారు. కేన్స్ లో ఐశ్వర్య లుక్స్ కు అంతా ఫిదా అవుతున్నారు. డిజైనర్స్ ఎంతో కష్టపడి ఈ డ్రెస్ ను రూపొందించారు. క్రిస్టల్ వీన్ ఎంబ్రాయిడరీ టెక్నిక్ ను ఉపయోగించి దాదాపు 1500 గంటలకు పైగా అంటే 62 రోజుల పాటు కేవలం హ్యాండ్ వర్క్ తోనే దీన్ని డిజైన్ చేశారు. కెమెరా ఫ్లాష్ లైట్ పడినప్పుడు ఈ గౌన్ పై లిక్విడ్స్ కదులుతున్నట్లుగా కనిపించే ఆప్టికల్ ఇల్యూషన్ క్రియేట్ చేయడం దీని ప్రత్యేకత. ఈ డ్రెస్ కు మ్యాచ్ అయ్యేలా డైమండ్ సఫైర్ కాలర్ నెక్లెస్, సిల్కీ హెయిర్ స్టైల్ తో ఐష్ ట్రెండీగా మెరిశారు. ఐశ్వర్య ఎప్పుడు కేన్స్ వేదికను తనదైన స్టైల్ తో రూల్ చేస్తుంటారు. ఈసారి కూడా ఆమె క్వీన్ గా నిలవాలనే ఈ లుక్ ను డిజైన్ చేశామని డిజైనర్ అమిత్ అగర్వాల్ తెలిపారు. ఐశ్వర్యరాయ్ ఇప్పటి వరకు 24 సార్లు కేన్స్ కు హాజరయ్యారు. 2002లో దేవదాస్ సినిమా ప్రీమియర్ కోసం ఆమె తొలిసారిగా ఈ రెడ్ కార్పెట్ పై అడుగు పెట్టారు. 2 దశాబ్దాలు దాటిన కేన్స్ వేదికపై తన మార్కును చూపిస్తూ కేన్స్ క్వీన్ గా ఐశ్వర్యరాయ్ నిలుస్తున్నారు.